విపరీతమైన కామం. భర్త కంటే వాడందంగా ఉన్నాడు, ఈడందంగా ఉన్నాడు, అబ్బా ఏదో ఆనందాన్ని అనుభవించాలి అన్న ఎంతోమంది స్త్రీలు తపనతో తప్పిస్తూ ఉంటారు. ఒక లిమిటేషన్. దేవుడు ఏమన్నాడు? నీ కోరికలు నీ భర్తతోనే తప్ప పర సంబంధమైన వాటికి అవకాశం ఇద్దు, నీ కోరికలు నీ భార్య తప్ప పర స్త్రీ దాకా అవకాశం ఇద్దని అటు స్త్రీకి కానీ పురుషుడికి కానీ దేవుడు ఒక చక్కటి నియమం పెట్టి పవిత్రమైన బంధం అని వాళ్ళకి ఏర్పరిచాడు. కానీ ఈరోజు జరుగుతున్న ఘోరాలు చూడండి. భర్త ఉండగా వెంటనే ఏరే ఓడికి అవకాశం ఇచ్చి స్త్రీలు ఎంతమంది భర్తలని చంపేస్తున్నారు, ఎంత ఘోరం అండేది. ఒక ఊరిలో జరిగిందండి. భర్తని విడిచిపెట్టింది, ఏరే ఓడు అక్రమ సంబంధం కలిగి వెళ్ళిపోయింది. వెంటనే కొన్నాళ్ళు వాడు వాడుకొని వదిలేశాడు. ఈలోపు ఏమొక వ్యాధి వచ్చిందండి. ఏంటి ఆ వ్యాధి అంటే భయంకరమైన దుర్వాసన, శరీరము కొట్టే వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో 10 మందిలో నుంచోనో వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే స్థితిలో అంత కంపు ఏమో శరీరానికి వచ్చేసింది. అలాంటి వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఏరే ఓడితో భర్త విడిచిపెట్టి ఏరే ఓడితో ఎవరితో వచ్చిందో వాడు వదిలేశాడు ఈ కంపు తట్టుకోలేక వ్యాధి రంగాల్నే. ఇప్పుడు ఏమైతే కోరికలు వచ్చేస్తున్నాయి, అంటే కామ కోరికలు. ఎలా అని ప్రతి ఒక్కరు తెలిపోవాల్సి వస్తుంది. అందరూ ఏమి దగ్గర నుంచి పారిపోతున్నారు. చూడండి, వ్యామోహాలైతే ఉన్నాయి కానీ, కోరికలైతే ఉన్నాయి కానీ అది తీర్చుకోలేని ఒక స్థితి ఏమొక వచ్చేసింది. చూడు, ఇప్పుడు భర్త అండ కోరిపోయింది, ప్రియుడేమి వాసన చూసి పారిపోయాడు. ఇప్పుడు ఏమైనా కోరికలైతే ఉన్నాయి కానీ అది తీరని పరిస్థితి అయితే అయిపోతుంది. ఇప్పుడు భర్త ఎట్టి పరిస్థితులు రప్పించుకోడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా నన్ను చంపడం ఏం జరిగిద్ది, లేకపోతే వెలవేయటం ఏం జరిగిద్ది, అవమానం జరిగిద్ది. ఇప్పుడు ఎలాగో ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నా వాసన చూసి పారిపోతున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని బ్రతుకంతా కూడా అలాగే కుల్లి చచ్చింది. ఆలోచించండి, నీ భర్త ఆధీనంలో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటావు కదా, ఆనందంగా ఉంటావు కదా. పరపురుషుడు కోరికలు ఎందుకు వస్తున్నాయి? కొంతకాలం వాడు నిన్ను వాడుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవడు నిన్ను చేర్చుకుంటాడు, ఎవడిని కోరికలు తీరుస్తాడు చెప్పు? అదే భర్తతో ఉన్నప్పుడు ఎలా ఉండేది చెప్పు? బాధల్లో అయినా ఆదరించేది భర్తే కదా. నీ కోరికలు వచ్చినా ఇద్దరితోనే అది జరగాలి తప్ప పరపురుషుడికి అవకాశం ఇవ్వకూడదు, నీ భర్తనే తప్ప మరొకరికి అవకాశం ఇవ్వకూడదు కదా. బ్రతుకంతా కూడా ఆనందంగా ఉండే స్థితిని కోల్పోయి ఏదో ఆనందం ఇస్తుందని కామానికి పర సంబంధమైన కామానికి చోటిచ్చి ఇప్పుడు ప్రియుడు వెళ్ళిపోయాడు, భర్త దగ్గర రావడానికి అవకాశం లేకుండా ఆ వాసనతో బ్రతుకంతా కూడా కుల్లి ఏడి చచ్చిపోయింది. స్త్రీలారా ఆలోచించండి. పర సంబంధమైన వ్యామోహం, భర్తకు ద్రోహం చేయాలంటే ఈ స్త్రీకి ఏ పనిష్మెంట్ వచ్చిందో అదే వచ్చింది. కొంతకాలమే చనికమైన కోరికలు, ఆ తర్వాత నువ్వు ఎవరితో భర్తకు ద్రోహం చేసి వెళ్ళిపోతావు వాడు విడిచిపెట్టిన తర్వాత నీ బ్రతుకు కుక్కల చింపిన ఇస్త్రాక్ అయిపోద్ది, కుళ్ళిన బ్రతుకు అయిపోద్ది. కుళ్ళిన టమాటాలు ఎవరు తీసుకోరు, కుళ్ళిన కూరగాయలు ఎవరు తీసుకోరు, కుళ్ళిని ఎప్పుడైనా పడేస్తారు, వాసన గబ్బున అక్కడే పడేస్తారు. అలాగే భర్త ఆదిని దాటిన స్త్రీలు కూడా కుళ్ళిన టమాటో కుళ్ళిపోయిన బ్రతుకు సమానం, నాశనం వాళ్ళకి.